తీసుకొచ్చిన మార్పులు కానీ శాటిలైట్ కానీ రాకెట్స్ కానీ ఇవన్నీ. అలాగే ఇప్పటికీ ఒక భారీ మిస్సైల్స్ గతంతో పోలిసి ఇప్పుడు మనం వాడుతున్నాం, మన సైనికులు వాడుతున్నారండి. ఇప్పుడు అన్ని దేశాల అధ్యక్షుని కలుస్తున్నారు. చివరికి మొన్న నార్వే కూడా వెళ్ళి ఇప్పటి వరకు ఏం ప్రధానమంత్రి వెళ్ళి కలవలేంది మోడీ వెళ్ళారు అని ఆ క్రెడిట్ కూడా దక్కించుకున్నారు. ఇవన్నీ రేపు పరిపాలనలో ఒక భారీ మార్పు ఏమన్నా రాబోతుందా? దానికి ముందస్తుగా తీసుకుంటున్న ఒక నిర్ణయాలు అంటే ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఇది అధ్యక్ష పాలన వైపే భారతదేశం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని. అట్టని పిచ్చి పని చేయడు నెంబర్ 1 అధ్యక్ష పాలన. రెండవది ఏంటంటే ఆల్రెడీ గ్రోత్ రేట్లో చూసుకుంటే మనం హైలో ఉన్నాం. ఇవాళ వరల్డ్లోనే టాప్ 1 మనం ఈ ఆర్థిక అభివృద్ధిలో అద్భుతంగా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచమంతా అర్జెంటుగా మోడీ దిగిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్న కుట్రల వెనకాల ఉండేది సోరోస్ టీమ్ కావచ్చు, అమెరికా. ఎందుకు ఉంటోంది అంటే మీరు చెప్పినటువంటి ఆయుధాల వ్యాపారం. ఆ వ్యాపారం జోలికి వస్తే ప్రపంచం ఊరుకోదు. ఇవాళ ఇది ఎట్లా ఉంటుందంటే దీపావళి బాణాసంచ దాని మీద 5,000 రూపాయలు వేస్తాడు, 80% డిస్కౌంట్ అంటాడు. వాస్తవంగా 80% డిస్కౌంట్ ఇచ్చారంటే అసలు ఎంత పడుతుంది అది? నేను శివకాశి కాకుండా మన ఇక్కడ చిన్న శివకాశి అంటారనమాట, చిత్తూరు బోర్డర్స్ లో ఉంటుంది, మదనపల్లి దగ్గర ఉంటుంది. నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్ళి కవర్ చేశాను. తర్వాత ఒకసారి పేలుళ్ళు జరిగినప్పుడు